సో మనం అందరం ఆరెంజ్ తింటాం, ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పి. ఆగండి పండు తిని తొక్కల్ని పాడేస్తుంటాం కదా, ఇప్పటి నుంచి అలా చేయకండి. ఆరెంజ్ తొక్కలతో ఇంట్లోనే నేను ఒక హెల్తీ బ్యూటీ టిప్ చూపిస్తాను. ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి బోత్ జెండర్ కి యూజ్ అవుతుంది. అర్లకి వెళ్లకుండానే ఇంట్లోనే మన స్కిన్ చాలా గ్లో అవుతుంది నేచురల్ గా. తినేస్తాం, తర్వాత తొక్కలు ఉంటాయి కదా, వాటిని పీసెస్ లా చేసుకొని ఎండకు ఎండబెట్టుకోవాలన్నమాట. నేను ఆరెంజ్ తొక్కలకి అడిషనల్ గా యాపాకులు ఇంకా రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకున్నాను. దగ్గర ఉంటే యాడ్ చేసుకుని, లేదంటే ఓన్లీ ఆరెంజ్ తొక్కలే చాలు. వీటితో మనం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఎండకి ఒక 10 to 15 days ఆరబెట్టుకొని బాగా. చూడండి మనం ఎండబెట్టిన ఆరెంజ్ తొక్కలు. సో ఇలా టెక్కని సౌండ్ రావాలన్నమాట, ఇంత క్రిస్పీగా ఎండాలి. మినిమం 10 days నుంచి 15 days టైం పడుతుంది ఎండడానికి. దీంట్లో అడిషనల్గా రోజ్ పూ రెక్కలు కూడా వేసాను చూడండి. సో దీంతో మనం ఈజీగా ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి, తడి లేకుండా చూసుకోండి. ఇవన్నీ దీంట్లో వేసి మిక్సీ కొట్టుకోవడం. మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నాం కదా, నేచురల్ గా ఇలాంటి కెమికల్స్ కలుపుకొని చేస్తాం కాబట్టి చాలా హెల్దీ. ఇలాంటి ఒక డ్రై బాక్స్ లో స్టోర్ చేసుకోండి పౌడర్ ని. 2 to 3 months స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని కావాల్సినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం హనీ, పాలు లేకపోతే పసుపు కలుపుకొని ఫేస్ ప్యాక్ లా చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకోండి. స్కిన్ కి నేచురల్ గ్లో ఇస్తుంది. ఇదండి ఈ రోజు మినీ బ్లాగ్. బాయ్.